ఇంకో చీటింగ్ ఉన్నది, ఇంకో కథ. సువర్ణ భూమి చీటింగ్ అట. పెట్టుబడి పేరుతో భారీ మోసం. ఒక్కొక్కరి వద్ద 30 లక్షల నుంచి కోటి దాకా వసూలట. ఏడాది తర్వాత 24% అధికంగా ఇస్తామని బురిడి అట. కాల వ్యవధి దాటిన చెల్లింపులు నిల్లు. చల్లని చెక్కులు ఇచ్చే వేధింపులు. ఇక తప్పించుకొని తిరుగుతున్న ఎండి శ్రీధర్ బొలినేని, డైరెక్టర్ దీప్తి బొలినేనట. ప్రముఖ హీరోలతో పెట్టుబడుల ప్రమోషను అవి చూసి మోసపోయామంటున్న బాధితులు. సిసిఎస్లో బాధితుల ఫిర్యాదు. ఇది ఇంకా భారీ దారుణం. సో సువర్ణ భూమి గురించి అందరికీ తెలిసిందే. సో సువర్ణ భూమి అనేటువంటిది మనం టీవీలలో యాడ్ చూస్తూ ఉంటాం, బయటికి పోయినప్పుడు అక్కడక్కడ రోడ్లో చౌరస్తాలో హోర్డింగ్ చూస్తూ ఉంటాం, భారీ ఫ్లెక్సీలు చూస్తూ ఉంటాం. సో ఆ ఫ్లెక్సీలలో ఆ యొక్క ప్రమోషన్స్ చూస్తూ ఉంటే, ఆ యొక్క టీవీలో వచ్చేటువంటి యాడ్లు చూస్తూ ఉంటే, ఇక సినీ ప్రముఖులు ఫేమస్ ఉంటారు కదా, టాప్ మోస్ట్ హీరోస్ తోటి, టాప్ మోస్ట్ కామెడియన్స్ తోటి, టాప్ మోస్ట్ డైరెక్టర్స్ తోటి, ఇక ఎవరు ఫేమస్ అయితే వాళ్ళతోటి 2-3 నిమిషాలు యాడ్ కొట్టియాలి. సువర్ణ భూమిలో పెట్టుబడులు పెడితే ఇక మీకు తిరిగే ఉండదు, 1-2 ఇంతలా డెవలప్ అవుతుంది, 1-2 ఇంతలా మీకు రిటర్న్స్ వస్తాయని 1-2 సార్లు చెప్పిందే చెప్పి ఇక పెట్టుబడిదారులను ఆ సువర్ణ భూమిలో పెట్టిపించారట. ఇక సువర్ణ భూమిలో పెట్టించినాక ఉంటుందా, ఆగమైపోయింది. ఒక్కొక్కరి దగ్గర 34 లక్షల నుంచి కోటి రూపాయలట. మామూలు ముచ్చట నావే 34 లక్షలటే. ఇలా 30 రూపాయలు పోతేనే తోపోటి మనం నడుచుకుంటూ పోతూ ఉంటే 30 రూపాయలు పోతేనే 1-3 సార్లు దేవులాడుకుంటాం. అరే ఇక్కడ పోయి 37 పడిపోయారు. 30 రూపాయలు పోతేనే ఇంత ఆవేదన చేస్తే 34 లక్షల నుంచి కోటి రూపాయల దాకా పెట్టుబడులు పెట్టి జెండా ఎత్తేసినట. ఈ శ్రీధర్ అంటే ఆయన, ఇక ఆమె పేరు ఏం పేరు ఉన్నది, ఆమె పేరు దీప్తి అనట ఆమె. సో శ్రీధరు దీప్తి ఇద్దరు కూడా ఏమేమా పైసలు ఎట్టుపోయినాయి. 24% ఎక్కడ పోయి అదిగో 24% అధికంగా ఇస్తామని చెప్పి బురిడి చెప్పినట. మీరు పెట్టినటువంటి పెట్టుబడికి 24% మీకు అధికంగా ఇస్తామని 34 నుంచి కోటి రూపాయల దాకా, 34 లక్షల నుంచి కోటి రూపాయల దాకా వాళ్ళ దగ్గర వసూలు చేసి బురిడి కొట్టించి వాళ్ళ జెండా ఎత్తేసి ఎక్కనో బీకినట్టుగా వీళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. సార్ మేము మోసపోయినాం, ఒక్కొక్కరు 34 నుంచి 1,20 లక్షలు కోటి దాకా పైసలు పెట్టినాం, 24% ఎక్కువ ఇస్తా అంటే మేము పెట్టుబడి పెట్టినాం ఈ సువర్ణ భూమిలా, ఏ మాకు తెలియదు, ఏడాది అయింది, వాడిని పలకరిస్తే వాడు బలకడు, అడిగితే ఫేక్ చెక్కులు ఇస్తాడు, ఆ చెక్కులు ఏమో చెల్లవు. ఈ సినీ ప్రముఖులు కూడా ఫస్ట్ సిగ్గుండాలి. ఇక నేను అందరినాను, కొంతమంది ఎవరైతే ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు చూసి చూడనట్టుగా ఇస్తూ ఉన్నారో, ఈ ఫేక్ అడ్వర్టైజ్మెంట్లకు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కొంతమంది సినీ హీరోలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎలా మీ ప్రకటనలు చూసి, మీ ప్రమోషన్ చూసి ఇంతమంది సామాన్య బాధితులు ఇలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సామాన్యులంతా కూడా రూపాయి కూడబెట్టి, సరే ఎక్కడొక చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబల్కు డబల్ అవుతుందేమో, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమో, మా ఫ్యామిలీ బాగుంటుందేమో అని చెప్పేసి సినీ ప్రముఖులు ఇచ్చేటువంటి యాడ్స్ని, సినీ ప్రముఖులు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ని, మీరు నటించేటువంటి అవన్నీ చూసి కూడా మా హీరోనే చెప్పిండు, నిజమై ఉండొచ్చేమో అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని గుడ్డిగా నమ్మి ఇలా పెట్టుబడులు పెడితే వాళ్ళ చెప్పుతోటి వాళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి ఈ ఫేమస్ అయినటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే సినీ హీరోలు కావచ్చు, మీరు అడ్వర్టైజ్మెంట్కు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు అది జెన్యూనా కాదా? ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని చాలామంది అభిమానులు ఉంటారు. సో ఒక్కసారి ఆ యొక్క సంస్థ కనుక జెండా ఎత్తేస్తే మీరు మీ అభిమానులు మీరే మోసం చేసినట్టు అవుతుంది. సో ఒకసారి ఆలోచించుర్రి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేయాలి. ఇటువంటి ఫేక్, ఈ సువర్ణ భూమి లాంటి ఫేకు ఎవరైతే ఒప్పందాలు చేసుకుంటారో, ఎవరైతే బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తారో వీళ్ళ మీద సిసిఎస్లో ఫిర్యాదు చేసినట్ట. దీని మీద మరి సీరియస్ యాక్షన్ తీసుకొని తొందరగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఈ బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక లఘుచర్లకు బయలుదేరిన బీజేపీ నేతలు. మొయినాబాద్ వద్ద అడుక్కున్న పోలీసులపై బీజేపీ నేత ఆగ్రహం. అరెస్టు చేసి నార్సింగ్ స్టేషన్కు తరలింపు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, చచ్చిపోయిందా? ఒక ఎంపీగా నాకు నియోజకవర్గంలో పర్యటించొద్దా? సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డీకే అన్న ఫైర్. బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు. ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్. ఈటెల, డీకే అరుణ, ఏలేటి